అరుణాచల శివ. ఇది కృష్ణా జిల్లా విజయవాడ నుండి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొండపల్లి కిల్లా, కొండపల్లి కోట. ఇది చాలా బాగుంటుంది. మన కొండ మీద ఘాట్ రోడ్డు ఒక 10 కిలోమీటర్లు కింద నుండి పైకి. ఫుడ్ లాంటిది ఏదైనా మనం వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలి. వాటర్ అక్కడ దొరుకుతుంది కానీ ఫుడ్ పెద్దగా దొరకదు. ఏదో కొన్ని రకాలు ఉంటాయి, ఏదో కురుకురి లాంటివి. ఒక రోజంతా స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీస్ పిల్లలతో. దూరం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది ఇది. ఎందుకంటే ఘాట్ రోడ్డు, చల్లదనము, పైనుంచి వ్యూ అంతా బాగుంటుంది. చుట్టూ కొండలు మధ్యలో ఇది ఉంటుంది. రాజులు ఆ రోజుల్లో చాలా చిన్న విషయం కాదు కదా, రాజు కోటలు, భవనాలు చాలా చాలా విశాలంగా ఉంటుంది. కనీసం ఒక 15 ఎకరాలు 20 ఎకరాల అంత విస్తీర్ణంలో ఉంటుంది. రాజుగారి స్నానపు తొట్టి, తర్వాత బందికానాలు, వీళ్ళని దొంగలని కట్టేసే చెరసాలలు, ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇదేమో రాజుగారి వాళ్ళందరూ మాట్లాడుకుంటారు కదా, అది మంచి ఇది. వాళ్ళ గురించి వివరించటం ఇవన్నీ ఉంటాయి. అంటే ఆ రోజుల్లో ఏమేమి డెవలప్ చేశారు, ఇది శతాబ్దాల గురించి అవన్నీ చాలా ఉంటాయి చూడాల్సినవి. ఆ స్వర్ణయుగం, మధ్యయుగం, వాళ్ళు ఎవరెవరు ఎక్కడ దాకా పరిపాలించారు. ఇది పైనుంచి కిందకి మనం చూస్తుంటే ఈ వ్యూ ఇలా బాగుంటుంది. ఇది కింద అంతా కొండపల్లి, కిందనేమో కొండపల్లి ఉంటుంది. అదే ఊరిలో పైన కొండ పైన ఈ కోట ఉంటుంది. ఇది కోటకి ఫస్ట్ ఫ్లోరు, హైట్గా ఉంటుంది. అంతా పడేసేసి ఉంది కదా. అంటే ఎటు నుంచి ఎటు ఉంటే గృహాలు సొరంగ మార్గాల్లాగా ఉంటాయి. కానీ చాలా బాగుంటుంది. పిల్లలకి చూపించాలి ఇలాంటివి. ఇదంతా ఆ దూరంలో కనిపించేది ఎట్టేటప్పటికి స్నానం చేయడానికి వీళ్ళు స్విమ్మింగ్ పూల్, అది అక్కడ కనిపిస్తున్నారు కదా ఆ చెట్టు దగ్గర. ఇదిగోండి, ఇది స్విమ్మింగ్ పూల్. రాణిగారికి స్విమ్మింగ్ పూల్ అంట ఇది. చుట్టూ ఎంత గోడ ఉందో చూడండి, ఎంత పకడ్బందీగా ఉందో. ఇటువైపు వెళ్తే రాజుగారికి సంబంధించినవి ఇవన్నీ కోటలు. పిల్లలతో వెళ్ళేటప్పుడైతే ఫుడ్డును, తర్వాత రింగు, బాల్స్ ఇలాంటివన్నీ తీసుకొని వెళ్ళొచ్చు. డే అంతా ఆడుకోవచ్చు. కూలింగ్ ఉంటుంది, చెట్లు ఉన్నాయి, బాగుంది. చాలా చూడదగిన విషయాలు చాలా ఉన్నాయి ఆ ప్రాంతంలో. అంటే ముందర ఇదిగోండి పిల్లలు ఆ వాటర్ అయిపోయినాయి కానీ బాగా ఆడుకుంటున్నారు. మేము గ్రూప్తో వెళ్ళాము, చాలా బాగుందనిపించింది. పెద్ద పెద్ద మర్రి చెట్లు, రావి చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు నీడ ఉంది, లేదంటే లోపల కూడా కూర్చోవచ్చు. టికెట్ అంతా ఒక 30 రూపీస్ ఉంటుంది. 30 రూపాయలతో ఒక డే అంతా మనం స్పెండ్ చేయొచ్చు. ఇదిగోండి, ఇదంతా రాజుకు సంబంధించిన ఇది. ఇక్కడ అవి పెట్టేవాళ్ళు అన్నీ రాసి పెట్టి ఉంటాయి. ముందర ఏంటంటే బొర్రా కేవ్స్, బెలూన్ కేవ్స్ ఇవన్నీ, తర్వాత గుత్తి కేవ్స్ ఉన్నాయి కదా అటువైపు మన దూరంలో ఉన్నాయి కదా అవి దూరం కదా. ఇది కృష్ణా జిల్లా, అంటే ఇటువైపు వాళ్ళు ఇవి చూడవచ్చు. ఇది ఈవినింగ్ 4 గంటలు అట్లా ఆ టైంలో. కోతులు బాగా ఉన్నాయి. నాకు ఒక 50 పైన కనిపించి ఉంటాయి. లైన్గా కూర్చున్నాయి పాపం, భోజనాలకు కూర్చున్నట్టు సాయంత్రం టైంలో. చాలా ముచ్చటేసింది కానీ దగ్గరికి వెళ్ళడానికి భయం కదా, దగ్గరలో దూరం నుంచి తీసాను. ఒక టైంలో అయితే లైన్గా కూర్చున్నాయి, ఒక 30 కోతుల దాకా. చూడండి ఎంత బాగుంది. ఆ దగ్గరికి వెళ్ళేసి ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఆ వ్యూ చూస్తే కూడా బాగుంది. అరకుకి వెళ్ళినప్పుడు కొంచెం వ్యూ కనిపిస్తుంది కదా, అట్లా అనిపించింది ఇది. ఇక్కడ ఏంటంటే ఈ పైన ఒక స్టోర్ కూడా ఉంది. అక్కడ కూల్ డ్రింక్స్, కురుకురే లాంటివి, ఏవో బిస్కెట్ ప్యాకెట్స్, వాటితో పాటు కొండపల్లి కిందనే కదా అక్కడ ఇవి అన్నీ బొమ్మలు అవన్నీ కూడా అమ్ముతారు. రీజనబుల్గానే అనిపించినాయి మనకి. బయట షాప్స్లో, హైదరాబాద్లో ఎగ్జిబిషన్స్లో చూసిన దానికన్నా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అవన్నీ తీసుకొనుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఇదిగోండి, ఇదంతా వచ్చేటప్పటికి స్టార్టింగ్లో ఎంట్రన్స్లో ఉంటుంది మనకి. ఎంట్రన్స్లో చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గర ఇట్లా అందరూ కూర్చొని ఆడుకుంటారు. ఇది వెళ్ళేది మనం కిల్లాలోకి వెళ్ళేది ఎంట్రన్స్. ఇదంతా ముందు ఆ కొండలు అంతా చాలా బాగుంది అనిపించింది. అదంతా కొండపల్లి డౌను. ఇదంతా బాగుంటుంది. ఇక్కడ మొక్కలు ఇవన్నీ ఇటు నుంచి అటు నుంచి. పైన పిల్లలు అయితే అసలు రారు, చీకటి అయిపోయినా టైం సరిపోదు. మార్నింగ్ వెళ్ళినా ఈవినింగ్ వరకు కూడా ఇంకా చూడాలనిపించే విధంగా ఉంది. బొర్రా కేవ్స్ లాగానే అంతా స్పేషియస్గా ఉంటాయి కదా కోటలు అంటే, రాజుగారి కోటలు అంటే. ఇక్కడ ఏంటంటే కొంచెం మ్యూజియం లాగా కూడా అనిపించింది, ఎగ్జిబిషన్ లాగా కూడా. వాళ్ళకి సంబంధించిన వస్తువులు అవన్నీ పెట్టున్నాయి. అవి కూడా ఒక 1/2 అవర్ అట్లా చూడవచ్చు. సొరంగ మార్గాలు, తర్వాత
సీక్రెట్గా మాట్లాడుకునే ప్లేసెస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి పిల్లలందరూ ఏవో తెచ్చుకున్నారు, ఒక గ్రూప్ వాళ్ళు. ఇట్లా సండేస్ చాలా రష్గా ఉంటుంది, విడి రోజుల్లో కొంచెం తక్కువ. గవర్నమెంట్ ఇది కదా, చాలా పగడ్బందీగా బాగుంటుంది. కొండ మీదకి కదా, అయితే మనం విడిగా వెళ్ళలేము. ఏదైనా సపరేట్గా మనం వెహికల్ ప్లాన్ చేసుకుంటే ఏదో ఒకటి, కానీ స్పెషల్గా అయితే వెళ్ళడానికి లేదు, అవకాశం లేదు. ఫుడ్ అది కూడా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి, డే అంతా ఉండాలి అంటే. చాలా జనం వస్తారు, అంత మొత్తం రోజంతా ఎప్పుడు చూసినా వచ్చేవాళ్ళు వస్తుంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. ఇది ఈవినింగ్ అయిపోయింది, ఇంకా 5:30, 5 అయిపోతే ఆ టైంలో తగ్గిపోయారు. ఇంకా అలా 6కి క్లోజ్, అంతా కొండ కదా, అది వెళ్ళిపోమని వాళ్ళు ఆల్రెడీ విజిల్ వేసేస్తున్నారు ఇక అప్పటికి. ఇక్కడ నేను బాగా ఇష్టపడింది ఏంటంటే, ఒక ఒక గోడని చీల్చుకొని ఒక రావి చెట్టు ప్రతి రాయిలో నుంచి ప్రతి దీంట్లో నుంచి వెళ్ళింది, చాలా బాగుంది. అది నేను వేరే కొన్ని వీడియోస్లో కూడా పెట్టాను, ఇక్కడ కూడా లాస్ట్లో వస్తుంది అది. అసలు పిల్లలకి మనం ఏం చెప్పాలంటే, మనం సంకల్పం గట్టిగా ఉంటే ఏది అడ్డు రాదు అని చెప్పే దగ్గర ఇలాంటివి చూపించాలి పిల్లలకి. గోడ అంతా కట్టేసి ఉంది. మామూలుగా బయట చూస్తాం మనం రావి చెట్టు గోడలో నుంచి రావడం అంతా అన్ని చోట్ల చూస్తాం, కానీ ఎంత పెద్ద మహావృక్షం అయిపోయింది. గోడ ఏమి కాలేదు. ఇది ఏంటంటే వాళ్ళ చెరసాల, ఖైదీలకి, దొంగలకి జైలు. పిల్లలకి చెప్తున్నా, వాళ్ళు ఎంత చీకటిగా ఉంది అంటే, ఒక 20 అడుగుల హైటు, పెద్ద పెద్ద గోడలు. ఎంత గోడలు, గజం గోడల్లా, గజం అంటే 30-40 అంగుళాలు అంత సైజు గోడలు, చాలా చీకటి. ఒక్క చిన్న కిటికీ ఉంది చూడండి, అది అటువైపుది. ఇది 1వ నెంబర్ అని 2వ నెంబర్ అంట, వాటికి క్యాడర్స్ ఉన్నాయి. ఇది 1వ నెంబర్ ఖైదీలకి, ఇది 2వ నెంబర్ ఖైదీలకి. అసలు ఈ కాలంలో కూడా లోపలికి వెళ్ళి చూస్తుంటే అంత చీకటి ఉంది. ఇంకా అప్పుడు ఎట్లా ఉందో చెప్పడానికి లేదు. అసలు ఎంత చీకటిగా ఉంది అంటే, ఒక్క కిటికీ లేదు, హైటు పెద్ద లావు గోడలు, ఎక్కడ ఎటు నుంచి లేదు. వెళ్ళడానికి ఎంట్రన్స్ కూడా చాలా చిన్నగా ఉంది, అంత పెద్దదానికి కూడా. మళ్ళీ తప్పించుకోవడానికి వీలు లేదు. ఆ కిటికీ కూడా చాలా హైట్లో ఉంది, 20 అడుగుల హైట్లో కూడా 3 అడుగులు కిటికీ కూడా పెట్టాల, 2 అడుగులు కిటికీ పెట్టారు. అంటే దొంగల్ని ఎంత పగడ్బందీగా ఉంచేవాళ్ళు, ఆ దొంగలు బాబు ఎలాగా మగ్గిపోయేవాళ్ళు అనిపిస్తుంది. కానీ భయంకరంగా ఉంది. చెరసాలలో అంటే ఎంత ఘోరమైన జీవితం అన్నంత ఘోరంగా ఉంది అది చూస్తే మాత్రం. మనం చూసాం కానీ అక్కడ చాలా ఇది మాత్రం చాలా భయంగా అనిపించింది నాకు ఈ చెరసాల చూస్తే. ఇదంతా వాటర్ అటు నుంచి ఇటు వెళ్తుందంట. ఇది కూడా నేను చెప్పిన చెట్టు ఇదే, ఎక్కడ గోడ డిస్టర్బ్ కాల. ఇది మహావృక్షం అయిపోయింది ఈ చెట్టు. అదిగోండి ఆ చెట్టే, గోడ అనేది ఏమి డిస్టర్బ్ కాల, ఒక కార్నర్లో. అది అసలు స్పెషల్ పాయింట్ అది ఈ మొత్తంలో కూడా అది చూడదగిన పాయింట్ అనిపించింది. అన్నీ బాగున్నాయి, అది ఇంకా గోడ డిస్టర్బ్ కాకుండా మహావృక్షం అయిపోయింది. అంటే గోడ అంతగా గట్టి కట్టారా, చెట్టు అంత గట్టిదో కూడా అది అర్థం కాదు, అంత గట్టిగా ఉంటుంది. గోడ డిస్టర్బ్ కాల, చెట్టు డిస్టర్బ్ కాల, ఈ గోడ మీద మొలిచింది ఆ మొక్క. ఇవన్నీ మధ్యలో ఆగిపోయినాయంట. అప్పట్లో కొన్ని కట్టారు, కొన్ని కొంచెం చిన్నవి, ఏదో ఎక్స్పెన్షన్ ఉంటుంది కదా, అక్కడ ఆగిపోయింది. ఇది వెళ్తూ ఉంటే ఎంత చూసినా ఇంకా వస్తూ ఉంటుంది. ఇదిగోండి నేను చెప్పేది ఇది చెట్టు ఎంత అందంగా ఉంటుందో విడిగా చూస్తుంటే. ఇంకా అప్పటికి చీకటి అయిపోయింది, అందుకే ఇట్లా ఉంది.